మనం జనరల్‌గా ఎవరైనా మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్‌ని చూస్తే అయ్యో! అని చెప్పి అనుకుంటూ ఉంటాం గదా! వాళ్ళకేమీ తెలీదు ఏంటి అని జెప్పి. కానీ ఈ మూవీ చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు అనిపిస్తది ఏంటి అంటే, మనకంటే కొంచెం వాళ్ళే హ్యాపీగా ఉన్నారేమో అనిపిస్తూ ఉంటుందనమాట. అంటే ఈ టెన్షన్స్ గానీ, స్ట్రెస్ గానీ ఇవేమీ లేకుండా వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి కోచ్‌గా వచ్చిన వాళ్ళే 'ఆమీర్ ఖాన్' గారనమాట ఈ సినిమాలో. సో, మరి అతను కోచ్‌గా వీళ్ళకెందుకు వెళ్ళవలసి వచ్చింది? ఎందుకు జెనీలియా గారికి దూరంగా ఉండాల్సొచ్చింది? అంటే బయట కాదు సినిమాలో. ఎందుకు దూరంగా ఉండాల్సొచ్చింది? అలాగే తన ఫ్యామిలీ లైఫ్ అంతా కూడా అంత అస్తవ్యస్తంగా అయిపోయి, తాగుడుకి బానిస అయిపోయి, చివరికి వీళ్ళ దగ్గరికి ఎన్ని టర్న్‌లు తీసుకొని వచ్చారు అనేది హైలైట్‌గా అయితే ఉంటుంది. కానీ మనకి మిగతా మూవీస్‌లో చూస్తే గనక అంటే 'ఆమీర్ ఖాన్' గారు గాని లేదా ఆ సీన్స్ గాని రియలిస్టిక్‌గా ఉంటాయి. అంటే మనకే తెలియకుండా మనం ఇన్వాల్వ్ అవుతూ ఉంటామనమాట. కానీ ఇందులో మాత్రం సీన్స్ గానీ, అక్కడక్కడ యాక్టింగ్ గానీ మనకంత రియలిస్టిక్‌గా అనిపించదు. కానీ ఎవరైతే మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్‌గా ఉన్నారో వాళ్ళ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అలాగే వాళ్ళతో ఎమోషనల్ బాండింగ్ గానీ, కనెక్టివిటీ గానీ బావుంటుంది. మిగతా సీన్స్ ఏవైతే ఉన్నాయో మనకంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవనమాట. కొంచెం లాగీగా అనిపిస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ వాళ్ళ బాస్కెట్‌బాల్ సీన్స్ గానీ, లేదు అంటే వాళ్ళ బిహేవియర్ గానీ నిజంగా ఇలాగే ఉంటారు కదా అని అయితే మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంతకీ మూవీ నేమ్ చెప్పలేదు కదూ, 'సితారే జమీన్ పర్' అనమాట. ఇంతకుముందు 'తారే జమీన్ పర్' అని చెప్పి ఆల్మోస్ట్ నా చిన్న వయసులో అనుకుంటూ వచ్చింది. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత దానికి సీక్వెల్ వస్తుందేమో అనుకున్నాను. కాకపోతే అందులో చిన్న చిన్న స్టూడెంట్స్‌కి క్లాస్ టీచర్‌గా అయితే ఉంటారు. ఇందులో మాత్రం కోచ్‌గా ఉంటారనమాట. సో, మరి ఆయన బిహేవియర్ వల్ల, అలాగే తన ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఢిల్లీ టీమ్‌కి కోచ్ అవ్వాల్సిన ఆయన కాస్త హెడ్ కోచ్‌ని కొట్టి మొత్తానికి ఇక్కడికైతే వచ్చి పడతారు. మరి దాని వెనక రీజన్ ఏంటి అవన్నీ కూడా అయితే ఈ మూవీలో కవర్ చేశారని అయితే చెప్పొచ్చు. సోనీ లివ్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. చాలా సీన్స్ అయితే ఎమోషనల్‌గా కనెక్టింగ్‌గా ఉంటాయి గానీ కొన్ని సీన్స్ మాత్రం లాగీగా అనిపించాయి. ఇది నా రివ్యూ మాత్రమే. మరి చూసాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.